ముస్తఫా. జూలై పుడితే సీనియర్ కి జూనియర్ కి కాలేజీ క్యాంపస్ లోనే ర్యాగింగ్ ఆరంభం. స్టూడెంట్ మనసో నందనవనం, మల్లలుంటాయి ముళ్ళు ఉంటాయి, స్నేహానికి ర్యాగింగ్ కూడా చేస్తుందో సాయం. ఆడిపోనిది స్నేహం ఒకటే, విడిపోనిది నీడ ఒకటే, అద్దంటూ లేనిది ఫ్రెండ్షిప్ ఒకటే. కష్టం వచ్చినా నష్టం వచ్చినా మారిపోనిది ఫ్రెండ్ ఒకడే, కాలేజీ స్నేహం ఎప్పుడు అంతం కానిదే. ఎక్కడక్కడి చిట్టి గువ్వలు, యాడ నుంచో గోరు వంకలు, కాలేజీ క్యాంపస్ లోన నాట్యం చేసేనే. కన్న పిల్లల కొంట నవ్వులు, కుర్ర మనసుల కౌగిలింతలు, కాలేజీ కాంపౌండ్ అంటే కోడై కానాలే. కోర్సు ముగిసే రోజు వరకు తుల్లిపడిన కుర్ర ఎదలో కన్నీరే ఉండదంట, దేవుడే సాక్షి. స్నేహితుల్ని విడిపోయే రోజు మాత్రం కంటి నిండా కన్నీటితోనేనంట ఫేర్వెల్ పార్టీ.
కన్న మిన్న లోకాన లేదురా. స్నేహాని కన్న మిన్న లోకాన లేదురా. కడదాక నీడలాగా నిన్ను వీడిపోదురా. నీ గుండెలో పూచేటిది నీ శ్వాసగా నిలిచేటిది ఈ స్నేహం ఒకటేనురా. స్నేహాని కన్న మిన్న లోకాన లేదురా. తూగే సంపదలున్నా స్నేహానికి సరిరావన్నా. పలుకాడే బంధువులున్నా నేస్తానికి సరికారన్న. మాయా మర్మం తెలియని చెలిమే ఎన్నడు తరగని పెన్నిదిరా. ఆ స్నేహమే నీ ఆస్తిరా, నీ గౌరవం నిలిపేనురా. సందేహమే లేదురా. స్నేహాని కన్న మిన్న లోకాన లేదురా. కడదాక నీడలాగా నిన్ను వీడిపోదురా. స్నేహం లోభాలికి లొంగదు నేస్తం. ప్రాణానికి ప్రాణం స్నేహం, రక్తానికి రక్తం నేస్తం. నీది నాదను భేదం లేనిది నిర్మలమైనది స్నేహమురా. ధృవతారలా స్థిరమైనది ఈ జగతిలో విలువైనది ఈ స్నేహం ఒకటేనురా. స్నేహాని కన్న మిన్న లోకాన లేదురా. కడదాక నీడలాగా నిన్ను వీడిపోదురా. నీ గుండెలో పూచేటిది నీ శ్వాసగా నిలిచేటిది ఈ స్నేహం ఒకటేనురా. పాఠశాలలో ఫ్రెండ్షిప్ పాతబడదుగా. పలకరిస్తే పలుకుతుందే పాప నవ్వులాగా. ఊరంతా సరదాగా తిరిగిన ఊపిరితోడుగా. దారంతా ఆ బంధం మెరిసిన దండంగా. అల్లరులు బాగా అలవడిన ప్రాణమే మౌనంగా. పాడుతది ఇంకా మనము రోజు పాడుకున్న రాగా. కలిసి మెలిసి కదిలే పైనంగా. కలలా కలలా సాగుతోంది సాగా. పాఠశాలలో ఫ్రెండ్షిప్ పాతబడదుగా. పలకరిస్తే పలు
లాగా రోజులను గడిపే వేళ నీ ప్రతి ఊహలో ఊగిన ఉయ్యాల తెల్లారులు ఆ కబురుల్లో తుళ్ళేట్టు చేసే ప్రైవేట్ పార్టీస్ ఉల్లాసమెంతో మనసుల్లో నింపడానికెన్నో లాంగ్ డ్రైవ్స్ ఎన్నాళ్ళకైనా గురుతుల్లో ఎన్నేళ్ళకైనా జ్ఞాపకాల్లో ఉంటాయిగా ఈ హృదయాల్లో నా సంతోష దీపాలుగా పాఠశాలలో ఫ్రెండ్షిప్ పాత పడదుగా పలకరిస్తే పలుకుతుందే పాప నవ్వులాగా పాఠశాలలో ఫ్రెండ్షిప్ పాత పడదుగా పలకరిస్తే పలుకుతుందే పాప నవ్వులాగా ఊరంతా సరదాగా తిరిగిన ఊపిరి తోడుగా తారంతా బంధం మెరిసిన గంధంగా అల్లరులు బాగా అలవడిన ప్రాణమి మౌనంగా పాడుతది ఇంకా మనము రోజు పాడుతున్నదాగా కలిసి మెలిసి కదిలే పైనంగా కలలా కలలా సాగుతోంది సాగా పాఠశాలలో ఫ్రెండ్షిప్ పలకరిస్తే పలుకుతుందే పాప నవ్వులాగా పాఠశాలలో పలకరిస్తే పలుకుతుందే పాప నవ్వులాగా Oh, my dear girls, dear boys, dear madams, గురు బ్రహ్మలారా ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. బుక్కులోన రాణికి పంపిన ప్రేమ లేఖలు సైన్సు ల్యాబులోన శీలపై చల్లిన ఇంకు చుక్కలు ఫస్ట్ బెంచిలోన మున్నిపై వేసిన పేపరు ఫ్లైటులు రాధ జల్లో నుంచి రాబర్టు లాగిన రబ్బరు బ్యాండులు రాజేషు ఇచ్చిన రోజా పువ్వులు శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు కైలాషు కూసిన కాకి కూతలు కళ్యాణి పేల్చిన లెంపకాయలు మరపురాని తిరిగి రాని గురుతులండి మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి అంత పెద్ద మాటలు దూరుకోండి ఆ అల్లరంటే మాకు కూడా సరదాలండి We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము
చదువులమ్మ చెట్టు నీడలో విడలేమంటూ విడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో. మాస్టారి బోడిగుండు పైన బోలెడు చోకులు రాగిణి మేడము రూపురేఖ పైన గ్రూపు సాంగులు సుబ్బయ్య మాస్టారి స్కూటీకి గుచ్చిన గుండు పిన్నులు టైపిస్టు కస్తూరి ఖాతాలో తాగిన కోకు టిన్నులు బ్లాక్ బోర్డు పైన గ్రీకు బొమ్మలు సెల్ ఫోనుల్లోన సిల్లి న్యూసులు బాతురూములోన భావ కవితలు క్లాసు రూములోన కుప్పి గంతులు మరపురాని తిరిగి రాని గురుతులండి మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. మనకు క్షమాపణలు ఎందుకండి మీ వయసులోన మేము కూడా ఇంతేనండి. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. పులికి వినుకాడికి తలకి ఉరితాడుకి కదిలే కార్చిచ్చుకి కసిరే పడగళ్ళకి రవికి మేఘానికి దోస్తీ ఊహించని చిత్ర విచిత్రం స్నేహానికి చాచిన హస్తం ప్రాణానికి ప్రాణం ఇస్తుందో తీస్తుందో. పాదాభివందనం చేస్తూ స్వాగతం సుస్వాగతం. పుస్తకాలను భుజంపై మోసిన రోజులు, లేటుగా వచ్చి బయట నిలబడ్డ రోజులు, లెక్కలతో కుస్తీ పట్టిన రోజులు, సెల్ఫ్ గవర్నమెంట్ రోజు చెప్పిన పాఠం, జెండా వందనం రోజు ఇచ్చే చాక్లెట్, ఆడిన ఆటలు పాడిన పాటలు మరవగలమా? మరవలేము. వివిధ ప్రదేశాల్లో వివిధ ఉద్యోగాలు చేస్తూ మన మిత్రులను ఉపాధ్యాయులను కలుసుకోవాలని, మన పాఠశాలను మరొక్కసారి చూడాలని వచ్చిన మన మిత్రులందరికీ స్వాగతం సుస్వాగతం. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి గురువులందరికీ పాదాభివందనం చేస్తూ ముందుగా
పద్య గద్య వ్యాకరణ ఛందస్సు నేర్పి మాలో తెలుగు వెలుగు నింపిన మన తెలుగు సార్ గారిని వేదిక మీదికి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. తెలుగు భాష తీయదనం, తెలుగు జాతి గొప్పతనం తెలుసు. తెలుగు మరచిపోతే వాళ్ళని నువ్వు మరచినట్టురా, ఇది మరువబోకురా. తెలుగు భాష తీయదనం, తెలుగు జాతి గొప్పతనం తెలుసుకున్న వాళ్ళకి తెలుగే ఒక మూలధనం. తల్లి తండ్రి నేర్పినట్టి మాతృభాషరా, తెలుగు మరచిపోతే వాళ్ళని నువ్వు మరచినట్టురా, ఇది మరువబోకురా. ఒక 2 మెంబర్స్ అక్కడ సార్ వస్తుంటే మీరు అక్కడ వెళ్ళండి. మీ చాయిస్, ఎవరైనా వెళ్ళండి. అందరితో ఎంతో ఫ్రెండ్లీగా ఉంటూనే సబ్జెక్ట్ సాధారణంగా చాలామందికి ఈ సబ్జెక్ట్ అంటేనే బోర్గా ఫీల్ అవుతారు. కానీ అలాంటి సబ్జెక్ట్ని కూడా ఎంతో ఇష్టంగా మార్చేసిన మా శేఖర్ సార్ గారిని అందరితో ఎంతో ఫ్రెండ్లీగా ఉంటూ ఎన్నితో జీవిత విషయాలను నచ్చుకునే మా సత్యవేది మేడం గారిని వేదిక మీదకి సాగరంగా ఆరోగ్యంపై శ్రద్ధ, ఇలా అనేక విషయాలు మాతో పంచుకుంటూ మాలో ఒకరిగా ఉండే మా రాణి మేడం గారిని వేదిక మీదకు. తెలుగు జాతి గొప్పతనం తెలుసుకున్న వాళ్ళకి తెలుగే ఒక మూలధనం. తల్లి తండ్రి నేర్పి పిలుపులో నానురాగం ధ్వనిస్తుంది, పదములో నా అభిమానం జనిస్తుంది.
త్యాగయ్య గొంతులో తారాడు నాదాలు అమరావతి నగర అపురూప శిల్పాలు త్యాగయ్య గొంతులో తారాడు నాదాలు తిక్కయ్య కలములో ఈ అందనాలు నిత్యమై నిఖిలమై నిలచి ఉండేదాత యదకీర్తి మా చెవుల రింగుమని మారు మ్రోగేదాత నీ ఆటలే ఆడు తెలుగు తల్లి జై తెలుగు తల్లి జై తెలుగు తల్లి. థ్యాంక్ యూ. కొనసాగించవలసిందిగా కేశవ్ని కోరుతున్నాను. జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిరిసేదసాధనకం ఓం ప్రభావే సరస్వతిర్వాదేవిర్వాసుదేవదే దేనామృత్యవదు మా సరస్వత్యై నమః. భద్రం గణపృష్ణుయామదేవా భద్రం పశ్యేమాక్షభజయత్రా రంగే దుష్టువానందస్తరోపే స్వస్తి ఇంద్రో వృద్ధశ్రవా స్వస్తి న పూషా విశ్వవేదా స్వస్తిర్నస్తారుక్షో అరిష్టదేవే స్వస్తిర్నా బృహస్పతిర్దదాతు. ఓం శాంతి శాంతి శాంతి. ఓకే సార్ 1 minute. ఓం మహత్ఫలాయ అపలాయ పుష్పాయ చ పుష్పనే బృహస్పతిస్థాననివేశం నమశ్చంద్రైన యాదుభవనానివస్సన్న సుజ్ఞానస్రదేవ బ్రాహ్మ నారీకేరవరాగరంగృత్వా. శ్రీమహాగణాధిపతయే నమః. One minute. మహాసరస్వత్యై అశోక్, మహేందర్, నరేష్ వీళ్ళు మన మధ్య లేరు. అలాగే మన ఉపాధ్యాయులు కూడా స్వర్గస్థులైనారు. వాళ్లకు 2 నిమిషాలు మౌనం పాటించాల్సిందిగా కోరుతున్నాను. అయితే గత 20 సంవత్సరాల తర్వాత నుంచి మనం 2005 తర్వాత ఏం జరిగినాయో సంఘటనలు ప్రతి ఒక్కరూ షేర్ చేసుకుంటే జర మనకు కూడా ఈజీగా ఉంటుంది. ఈనాటి ఉపాధ్యాయ మిత్రులకు సత్యవతి మేడానికి, శేఖర్ సార్కు, రాజమల్లయ్య సార్కు, సౌమ్య మేడానికి, రాణి మేడానికి, శ్రీనివాస సార్కు అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. అయితే 2005 తర్వాత నేను ప్రజెంట్ నా పేరు తిరుపతి రెడ్డి అని కొందరు తెలియకపోవచ్చు. నాది బి సెక్షన్. నాకు 10th లో 471 మార్క్స్ వచ్చినాయి. తర్వాత 2005 తర్వాత మనము ఇంటర్మీడియట్ జనగంలో చదవడం జరిగింది. దాని తర్వాత బీటెక్ అనివార్య కారణాల వల్ల బీటెక్ చదువుతున్నప్పుడు నాకు ప్రతి సెమ్ములో ఒక 3 సబ్జెక్టులు పోయినాయి. తర్వాత ఎడవాళ్ళ వాళ్ళను ఆటోమేటిక్గా ప్రోత్సహిస్తుంటుంది. తర్వాత 3-2 అయిపోయినాక 3-2లో తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు ఉస్మానియా యూనివర్సిటీలో అప్పుడు
ఉద్యోగాల గురించి అంటే మనము 16 జీవో అనేది ఒకటి ఉంటుంది. ఆ 16 జీవో గురించి బాగా ఫ్రీ జోన్ అనేది బాగా జరుగుతున్నప్పుడు నేను అందులో పాల్గొన్నాను. తర్వాత అర్థమైంది నాకు, సరే ఆ రోజు ఫిక్స్ అయినా 2009. తర్వాత బీటెక్ అయిపోయిన తర్వాత 2011లో అయిపోయింది. ఏదో నార్మల్గా బి క్లాస్లో పాస్ అయినాను. తర్వాత 2011 తర్వాత గ్రూప్ 1 నోటిఫికేషన్ పడింది. అప్లికేషన్ చేశాను, జాబ్ రాలేదు. ప్రైవేట్గా అంటే బీటెక్ కంప్యూటర్ సైన్స్ కాబట్టి ప్రైవేట్గా సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళకుండా అనుకోని కారణాల రీత్యా చదువుకుంటూ నేనున్న ఏరియా అంటే నారాయణగూడ అశోక్ నగర్ ఏరియా. అశోక్ నగర్ అంటే అంత మ్యాక్సిమం గవర్నమెంట్ ఉద్యోగస్తులకు ప్రిపేర్ అయ్యే ఏరియా. అమీర్పేట అంటే సాఫ్ట్వేర్ ఏరియా. అలాగే తర్వాత ఏమైంది, కొన్ని అధికారుల తర్వాత జాబ్ లేదు, ఏం చేయాలి, ఇట్లా రొటీన్ ఎట్లా బతకాలి ఏంది అనేది బాగా ఆలోచించినాం. తర్వాత 2011లో సెన్సెస్ జరిగింది. 2011 సెన్సెస్, పాపులేషన్ సెన్సెస్ జరుగుతున్నప్పుడు అప్పుడు జాబ్ లేదు కాబట్టి సెన్సెస్లో సర్వే చేస్తే మనకు ఒక ఇంటికి పోయి సర్వే చేస్తే మనకి ఇన్ని రూపాయలని ఇస్తారు. అప్పుడు కొన్ని కుతుబుల్లాపూర్ అంటే మన జిహెచ్ఎంసీలో చేయడం జరిగింది ఒక 15 రోజులు ఎలక్ట్రికల్ సర్వే, పిఎస్ఎస్ పీడీసీఎల్ అనేది అప్పుడు అంటే ఏపీడీపీడీసీఎల్ అయితే అందులో. సార్ ధన్యవాదాలు సార్, నమస్కారం. చక్కగా నిదానంగా బోధించిన మేము మాత్రం అర్థం చేసుకోలేకపోయాం. కానీ ఇప్పుడు దాని విలువ మన అందరికీ తెలిసిందే. ఆయన ఎవరో కాదు, మన ఇంగ్లీష్ సార్ శ్రీనివాస్ సార్ని సాధారణంగా సర్వే చేయడం జరిగింది. ఆ సర్వేలో ఒక 3 రోజులు గ్రేటర్ హైదరాబాద్ తిరిగినాక అర్థమైంది, అంటే మనం హైదరాబాద్లో మనం ఎట్లా బతకాలనుకుంటే అంత బతకవచ్చు, ఎట్లా అంటే అలా. తర్వాత అర్థమైంది, ఒక టేబుల్ తీసుకొని సిటీ సెంటర్ లైబ్రరీ చిక్కడపల్లికి వెళ్ళి పొద్దున మార్నింగ్ 7:30 to ఈవినింగ్ 8 వరకు అక్కడనే నా జీవితం మొత్తం గడిపిన. దగ్గర ఒక 16 నెలలు గడిపిన. దోస్తులు లేరు, ఎవరు లేరు, ఫ్యామిలీ లేదు, ఎవరు లేరు. నా జీవితం మొత్తం నా పుస్తకాలతోకే 16 నెలలు గడిపిన. ఇలాంటి ఎవ్వరూ దోస్తులు లేరు. ఏమన్నా ఎంటర్టైన్మెంట్ పర్పస్ వస్తే ఆర్టీసీ ఎక్స్లోడ్ పోయి ఒక సినిమా చూసి మళ్ళీ హ్యాపీగా ఇంటికి వచ్చి గడపడమే. అలాంటి జీవితాన్ని ఎన్నో కష్ట నష్టాలు ఓడ్చుకొని డబ్బులు లేవు, ఎట్లా గడపాలి ఏంది అనేది బాగా ఆలోచించుకున్నా. తర్వాత అర్థమైంది, ఎట్లయినా కొడదామని 2012 ఎస్ఐ నోటిఫికేషను పడిన తర్వాత అది నాకు 4 నెలల టైమే ఉంది. తర్వాత అర్థమైంది, సరే మన శేఖర్ సార్ చెప్పిన సోషల్ మొత్తం గుర్తుకుంది. ఆర్థమెటిక్ రీజనింగ్ ఏమైంది, కొంచెము వచ్చింది కానీ నెగిటివ్ మార్కింగ్ ఉంది ఎస్ఐ ఫస్ట్ టైం. ఇదివరకు గతంలో ఎస్ఐ నోటిఫికేషన్ ఎప్పుడు కూడా నెగిటివ్ మార్కింగ్ లేకపోవడం. తర్వాత 2013లో ఎక్సైజ్ కానిస్టేబుల్ రాసిన కానీ రాలేదు నా దురదృష్టం కొద్ది. తర్వాత 2013 ఎండింగ్లో డిసెంబర్ 30 తారీఖున 2013 డిసెంబర్ 30 తారీఖున విఆర్ఓ నోటిఫికేషన్ కొడితే నల్లగొండోడే కొట్టాలి. నల్లగొండ అంటే గవర్నమెంట్ ఉద్యోగస్తుల దిట్ట, ఎవరిని అడిగినా చెప్తారు. నల్లగొండ అంటే అది ఒక ఆర్టీసీ ఎక్స్పర్ట్ పోతే నల్లగొండ గతమే పోటీ పడాలని ఒక కాన్సెప్ట్ ఉంటుంది. నల్లగొండ అంటే ఎప్పుడు కానీ ఏ జాబ్లలో కూడా మ్యాక్సిమం వాళ్ళే ఉంటారు. మన ఎస్ఐ నోటిఫికేషన్ కావచ్చు, గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, ఏదైనా సరే బాగా డిసైడ్ అయిన తర్వాత 2000 విఆర్ఓ నోటిఫికేషన్ వచ్చింది. 100 మార్కులు 96 మార్కులు వస్తే రాలేదు, 97 కట్ ఆఫ్ అయిపోయింది, రాలేదు. ఇక తర్వాత నాకు మిగిలిన ఒకటే ఎగ్జామ్ పంచాయత్ సెక్రటరీ, సరే రాసిన. డిస్టిక్లో 5th ర్యాంక్ వచ్చింది. తర్వాత అప్పుడు చిరంజీవి సార్ కరెక్టర్ ఉండే. ఎగ్జామ్ రాసినాం ఫిబ్రవరి. తర్వాత అప్పుడే తెలంగాణ బిల్లు పాస్ ఫిబ్రవరిలో ఆమోదం జరిగింది. మళ్ళా ఏమైనా చేస్తారా భయంతో 2000 ఒక ఉద్యోగము
2014లో కొట్టిన తర్వాత ఎంత అంటే అదొక బాధ, అంటే చాలా కష్టపడా. 14 నుంచి 2021 వరకు కూడా ఆలేరు మండలంలో పనిచేసినాను. కులంపాకకు పంచాయతీ చేసినప్పుడు మళ్ళీ మేడం సత్యవతి మేడం మళ్ళా వచ్చింది. చారాపేట ఉన్నాం, చారాపేట కూడా చేసినాం. అట్లా జరుపుకుంటూ అనుకోని కారణాల మధ్య 2317 జీవో రావడం వల్ల వికారాబాద్ కూడా జరిగింది సార్. పోయిన తర్వాత వికారాబాద్లో సంవత్సరం చేసిన తర్వాత కష్టాలు వచ్చి మళ్ళీ సెలవు పెట్టి ఒక 6 months సెలవు పెట్టేసి మేడ్చల్ జిల్లాకి కీసర మండలం రావడం జరిగింది. అవుటర్ రింగ్ రోడ్ మొన్న 55 జీపీలు అంటే అవుటర్ జిహెచ్ఎంసీలో కల్పన జరిగింది. ప్రస్తుతం నాగారం మున్సిపాలిటీలో సీనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్నాను. అంటే నాకు ఒక బాగా ఆశ ఉంటుంది, అంటే నా తోటి ఉద్యోగస్తులు నా వాళ్ళు కూడా ఖచ్చితంగా ఏదో జాబ్, గవర్నమెంట్ జాబ్ కూడా మస్తు ప్రోత్సహించిన, కానీ అది అనుకోకుండా కొందరి కాలేదు. ఎందుకంటే నేను బాగా ఒకటి ఉండే టీటీసీ చేసిన, ఇప్పుడు రమ ఉంది, రమ బీడీ చేసింది, టీటీసీ చేసింది. మిగతా వాళ్ళు కూడా కొంచెం కష్టాలు వచ్చేది, కానీ దేవుడు కరుణించలేదు, మనం అది ఏం చేయలేము. నేను 2014లో జాబ్లో ఎక్కిన తర్వాత విక్షపతి మీద ఏంటంటే సెట్ నెట్ ఉంటుంది, స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్, నెట్ ఎలిజిబిలిటీ. అంటే నాకు ఒక ఫ్రెండ్, శ్రీకాకుళం ఫ్రెండ్ ఉండేది, అడు సెట్ డెట్ ఒక డిఎల్ అంటే డిగ్రీ లెక్చర్ 2 క్లాసులు చెప్పుకొని మనకి హ్యాపీగా బతకొచ్చు అనే కాన్సెప్ట్లో ఉంటుంది. కానీ అది అనుకోని కారణాల వల్ల రాలేదు. ఇంతటి నా చదువు చేసుకుంటాను. ప్రజెంట్ మీ సేవలో ఎప్పుడు నెరవేరుస్తున్నాను, సదా మీ సేవలో ఎప్పుడు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాను. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ఉపాధ్యాయులందరికీ, నా తోటి మిత్రులందరికీ నా యొక్క నమస్కారములు. నా పేరు జి మహేష్. నేను బీటెక్ కంప్లీట్ చేశాను. ప్రజెంట్ నేను కొన్ని అనివార్య కారణాల వల్ల జాబ్ హెచ్డిఎఫ్సిలో జాయిన్ అయ్యాను. అదే కంటిన్యూ చేస్తున్నాను గత 8 years నుంచి. నాకు ఒక పాప ప్రజెంట్. మన ఆహ్వానాన్ని మన్నించి ఇంత దూరం వచ్చిన మా ఉపాధ్యాయులందరికీ మా యొక్క పాదాభ్య వందనాలు, ధన్యవాదాలు. అందరికీ నమస్కారాలు. అండ్ నా తోటి విద్యార్థి ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. నేను ఫస్ట్ టైం స్టేజ్ పైన మాట్లాడుతున్నాను. స్టేజ్ పైన నా పేరు లక్ష్మి. నేను ఎంఎస్సీ కంప్లీట్ చేశాను, ఎంఎస్సీ కెమిస్ట్రీ. బట్ నేను ఏంటంటే ఈ టీచింగ్ ఫీల్డ్లో వెళ్ళకుండా గవర్నమెంట్ ఫీల్డ్లో ఏంటి ఎంఆర్ఓ రేంజ్లో ఆల్రెడీ గ్రూప్కి ప్రిపేర్ అయిన 2 years తర్వాత రాశాను 2016లో. బట్ నా బ్యాగ్లకు రాలేదు. మొన్న 2022లో 23లో రాశాను. ఇంకా రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నాను. నాకు ఇక్కడ థ్యాంక్ యూ. నేను ఈ స్టేజ్లో ఉన్నానంటే ఎప్పుడంటే ప్రధాన కారణం మన రాజవారి సార్ గారు. ఎప్పటికీ ఒకటే పద్యం గుర్తుకొస్తుంది, ఎక్కడి మంత్రతంత్రం అనేది పద్యం ఇప్పటికి గుర్తుంటుంది. కానీ ఆ పద్యంతో నేను ముందుకు వచ్చాను. ఇప్పటికి నేను నేర్చుకునేదంటే కృష్ణ యజుర్వేద చేశాను. కృష్ణ యజుర్వేదంతో పాటుగా నేను ప్రతిష్టా కార్యక్రమాలతో సహా జాతకాలు, వాస్తు ఇవన్నీ కూడా చేస్తాను. ఎవ్రీథింగ్ అన్నింటిలో ముందున్నాను. ఒక అపరకర్మ తప్ప మిగతా శుభకార్యం అన్ని కర్మలు చేస్తాను. నాది స్టడీ ఎంపీ కంప్యూటర్ సార్. నా పేరు కిషోర్ కుమార్. నాకు 2 అబ్బాయిలు. నాకు 2011లో వివాహం అయింది. మా యొక్క అత్తగారు వచ్చేసి చిన్నజీయ స్వామి రైతాండు, వాళ్ళ ప్రియ శిష్యుడు, రామంజీయ స్వామి గారి ప్రియ శిష్యుడు, నిత్య నిర్మలా యోగేశ్వర స్వామి సిద్ధాంతి, పంచాంగకర్త. మాది మొత్తం కూడా గౌరవించామండి. థ్యాంక్ యూ అండి. అలా ఉపాధ్యాయులు నమస్కారం. నా తోటి చదువుకున్న స్నేహితులందరికీ నమస్కారం. నా పేరు సమత. నేను ప్రజెంట్ జర్మనీలో ఉంటున్నాను. 4 months అవుతుంది ఇండియాకి వచ్చి. నాకు ఒక బాబు. నా గురువులందరికీ నా నమస్కారాలు. అలాగే నా తోటి మిత్రులందరికీ నా నమస్కారాలు. నా పేరు బొమ్మిరెడ్డి కమలాకర్ రెడ్డి. నేను ప్రజెంట్ బిజినెస్ చేస్తున్నాను. అండ్ నాకు 2017లో మ్యారేజ్ అయింది. నాకు 2 పాపలు. ప్రజెంట్ హైదరాబాద్లో ఉంటున్నాను. ఉపాధ్యాయులకు
నా స్నేహితులకు అందరికీ నమస్కారాలు. నా పేరు భవాని. నేను డిగ్రీ వరకు చదువుకున్నాను. హౌస్ వైఫ్గా ఉంటున్నాను. నాకు 2 అమ్మాయిలు. థ్యాంక్ యూ. ఉపాధ్యాయులకు నమస్కారాలు. నా తోటి మిత్రులకు నమస్కారం. నా పేరు భాస్కర్, గంగా భాస్కర్. నాకు పాప, ఓ బాబు. మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి వచ్చినటువంటి గురువులకు నమస్కారములు. మరి నాతోటి మిత్రులకు అభినందనలు. నా పేరు రజిత. నేను ఎస్జిటిగా 2012 డిఎస్సిలో వచ్చింది. ఇంతకుముందు రంగనాథపురంలో చేశాను. 317లో దేవరకొండ, నల్గొండ డిస్ట్రిక్ట్. నాకు 2, ఒక పాప, ఒక బాబు. థ్యాంక్ యూ. వచ్చిన ఉపాధ్యాయులందరికీ ముందుగా మా పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే నా తోటి మిత్రులకు కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. నా పేరు గుంటిపల్లి రాజు అలియాస్ కనకరాజు. నేను ఆటో నడుపుకుంటూ ఉన్నాను మరియు ప్రైవేట్ పరంగా ఫైనాన్స్గా చేసుకుంటూ ఉన్నాను. నాకు 2 బాబులు. అందరికీ నమస్కారం. నా పేరు రాధిక. నేను ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో సమగ్ర శిక్ష ప్రాజెక్ట్లో సిఆర్పిగా వర్క్ చేస్తున్నాను. నాకు ఒక పాప, ఒక బాబు. నాకు రోజు మన స్కూల్ చూసే అదృష్టం నాకు మాత్రమే కలిగిందని చాలా అదృష్టంగా భావిస్తున్నాను మేడం. నేను ప్రతిరోజు రావాలి అనుకుంటే నాకు చూసినప్పుడల్లా మనందరికీ గుర్తుకొస్తూ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడికి వచ్చిన మా ఉపాధ్యాయులకు మరియు మా గురువులకు అందరికీ నా పాదాభివందనాలు. అలాగే నా తోటి మిత్రులకు అందరికీ నా శుభాకాంక్షలు. నేను గొల్లపల్లి సిద్ధేశ్వర్, మాది కురారం గ్రామం. నేను ఫోటోగ్రఫీ చేస్తున్నాను. థ్యాంక్ యూ మేడం. వేదికను అలంకరించిన ఉపాధ్యాయులకు అండ్ మిత్రులందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ యూ. నా పేరు శ్రావతి. నేను ఎంఎస్సి బిఎడ్ కంప్లీట్ చేశాను. నేను డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నాను. మొన్న 2024లో 1 మార్క్లో మిస్ అయింది. నేను వచ్చే వరకు కూడా ఇంకా ట్రై చేస్తూనే ఉంటాను. నాకు ఒక బాబు. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఛాన్స్. ఉపాధ్యాయులందరికీ వందనాలు అండ్ మిత్రులందరికీ అభినందనలు. నా పేరు రాజశేఖర్ రెడ్డి. నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్గా వర్క్ చేస్తున్నాను. నాకు ఒక పాప. 2019లో మ్యారేజ్ అయింది. అండ్ నా సక్సెస్ వెనుక కారణమైన టీచర్స్ అందరికీ పాదాభివందనాలు. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారాలు. నా పేరు కవిత. నేను బిఎడ్ చేశాను. ప్రజెంట్ హౌస్ వైఫ్గా ఉంటున్నాను. వేదికను అలంకరించినటువంటి గురువులందరికీ పాదాభివందనాలు తెలియజేసుకుంటూ నా తోటి మిత్రులందరికీ నమస్కారాలు. నా పేరు వేణు. నేను పురారం నుంచి. నేను 2012లో మాస్టర్ ఆఫ్ కామర్స్ కంప్లీట్ చేశాను. దెన్ 2014లో నేను ఒక డయాగ్నోస్టిక్స్ కంపెనీలో ప్రైవేట్ ఎంప్లాయీగా స్థిరపడ్డాను. ప్రజెంట్ చాలా బాగున్నాను. ఐ బ్లెస్డ్ విత్ 2 kids. థ్యాంక్ యూ. వేదికను అలంకరించిన ఉపాధ్యాయులందరికీ మరియు నా తోటి మిత్రులందరికీ నమస్కారాలు. నా పేరు కరుణాకర్. నేను 6వ తరగతి 7వ తరగతి వరకే ఇక్కడ చదువుకున్నాను జెడ్పీ హై స్కూల్లో. తర్వాత ఈపీ రిజల్ట్ చేసుకొని ఎంట్రన్స్ రాసి తుంగతుర్తిలో చదివాను. ప్రజెంట్ ఐఎమ్ మై డాక్టర్, ఎంబీబీఎస్ ఎండి అనస్థీషియా. ఈ వేదిక మీద నుండి మీ అందరికీ ఒక సలహా అనుకుంటారో ఏదనుకుంటారో మీ ఇష్టం. నేను మెడికల్ హాస్పిటల్లో డ్యూటీ చేస్తున్నప్పుడు పేషెంట్లని వాళ్ళ అటెండర్లని చూస్తున్నప్పుడు చాలా అంటే ఒక డబ్బులు పెట్టుకోలేని పరిస్థితులలో ఉంటారు కొంతమందికి ఆర్థిక పరిస్థితి సరిగా ఉండదు. కొంతమందికి ఉన్నా కూడా చేసిన డబ్బులన్నీ అప్పటికే పెట్టేసి ఉంటారు. తర్వాత వాళ్ళకు ప్రైవేట్ నుంచి గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకొస్తారు. వాళ్ళందరూ చూసినప్పుడు నాకు అనిపిస్తుంది ఏంటంటే ప్రతి ఒక్కరికి హెల్త్ ఇన్సూరెన్స్ అనేది కట్టుకోండి. మెడికల్ ఎమర్జెన్సీస్ అనేవి ఎప్పుడు వస్తాయో మనకు తెలియదు. మనం ఇప్పుడు ఇంటికి వెళ్తూ ఉంటే రోడ్డు యాక్సిడెంట్ అవ్వచ్చు, లేదంటే వైరల్ ఫీవర్ రావచ్చు, బ్యాక్టీరియల్ ఫీవర్ రావచ్చు, చిన్నపిల్లలకు సడన్గా సర్దులు దగ్గులు వచ్చి ఉన్న ఆస్తులు పెట్టుకోవాల్సిన సిచ్యువేషన్లు వస్తూ ఉంటాయి. అవన్నీ చూసినప్పుడు నాకు అనిపిస్తుంది మినిమం ఒక 5 లక్షల కవరేజ్ వరకు ప్రతి ఒక్కరికి హెల్త్ ఇన్సూరెన్స్ అనేది కట్టుకోండి. ఇది నా ఒక సలహా. ఈ సంవత్సరం వరకే ఉంటుంది, తర్వాత అయిపోతే ఏం యూజ్ కాదు కదా, అట్లాంటి ఆలోచన పెట్టుకోకండి. అది డబ్బులు అనేవి ఎప్పుడు వస్తాయి ఎప్పుడు పోతే తెలియదు. ఎందుకంటే మన కుటుంబానికి మనమే ఆధారం. మనం లేకుండా మన కుటుంబం పరిస్థితి దారుణంగా ఉంటుంది. అందుకని ప్రతి ఒక్కరికి హెల్త్ ఇన్సూరెన్స్ కట్టుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ. గౌరవనీయులైన
ఉపాధ్యాయులకు నా పాదాభివందనాలు. నా పేరు రజిత. నాకు ఒక పాప బాబు. నేను హౌస్ వైఫ్గా చేస్తాను. నా తోటి విద్యార్థులకు నమస్కారం. పేరు పేరున పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. నా పేరు అరుణ. మా ఫ్రెండ్స్ అందరికీ నమస్కారాలు. అసలు మా ఇంగ్లీష్ సార్ని అయితే నేను డైలీ 1 టైం అని గుర్తు చేసుకుంటాను. నేను చాలా ఇంటర్వ్యూస్లో ఇంగ్లీష్ వల్ల టెన్షన్ పడి వెనుక వెళ్ళాల్సి వచ్చిన పరిస్థితికి వచ్చింది. సార్ చెప్పినట్టుగా మేము ప్రతి మాట వింటే ఈ పాటికి మేము ఇంకా మంచి పొజిషన్లో ఉండేటమని అనిపిస్తుంది. పాపం సార్ పొద్దున్నే వచ్చి చెట్టు కింద కూర్చొని మా కోసం వెయిట్ చేసేవాడు. ఇంగ్లీష్ అంటే అదొక రకంగా భయంగా ఉండేది అప్పుడు, కానీ ఇప్పుడు దాని వాల్యూ ఏందో మాకు ప్రతిసారి తెలుస్తుంది. మా సోషల్ సార్ లైఫ్ అంటే ఏందో చెప్పేవాడు ప్రతిరోజు. అది మేము ఒక్కొక్క స్టెప్ పైకి వేస్తున్న కొద్దికి సార్ గుర్తొస్తుంటాడు. మా తెలుగు సార్ తెలుగు భాష విలువ అనేది ఎంతో గొప్పగా చెప్పేవారు. మా పిల్లలకు నేను మా సార్ గురించి వీక్లీ వన్స్ అని చెప్తూ ఉంటాను. అందరిని అంటుంటే ఒక్కసారి నిద్రపోయి ఎవరైనా నోరు తెరిచి అరిస్తే ఆవలింతలు తీస్తే ఏంట్రా ఆవలింతలు తీసిన ఆరికప్పలాగా అంటుంది. అది మాత్రం నాకు బాగా గుర్తుండిపోయింది. ఇంకా మా హిందీ మ్యామ్, మా సౌమ్య మేడం ఎంతో సౌమ్యంగా ఉంటూ మాకు ఎంతో సౌమ్యంగా చెప్పేవాళ్ళు. మా తెలుగు మేడం చాలా బాగా చెప్పేవారు. అసలు వీళ్ళందరినీ నేను ఎప్పుడూ మర్చిపోలేదు. థ్యాంక్ యూ సో మచ్ సార్. మాకు లైఫ్ అంటే ఎంతో నేర్పించినందుకు, సంస్కారాన్ని నేర్పించినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. సంస్కారంతో ఇప్పటివరకు అయితే ఎవరితోనూ ఒక మాట రాకుండా చూసుకుంటూ మా తల్లిదండ్రుల పేర్లు మరియు మా ఉపాధ్యాయుల పేరు నిలబెట్టుకుంటూ గడుపుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. గురువులందరికీ మరియు నా తోటి మిత్రులందరికీ నా నమస్కారాలు. నా పేరు అశోక్ చక్రవర్తి, గుర్రారం. నేను ఎంఫార్మసీ ఇన్ ఫార్మస్యూటిక్స్ ప్రజెంట్ ప్రైవేట్ జాబ్ చేస్తున్నాను సార్, మెడికల్ మార్కెటింగ్. సో మా స్కూల్లో మాకు అందరికీ చదువు సంస్కారం నేర్పినందుకు మీకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అందరి విద్యార్థులకు శుభాకాంక్షలు. నా మిత్రులందరికీ అభినందనలు. పెద్దలందరికీ నా యొక్క వందనాలు తెలియజేస్తున్నాను శిరస్సు ఉంచి సార్. అలాగే నాటి పూర్వపు విద్యార్థులందరికీ మరొకసారి నా పరిచయాన్ని తెలియజేస్తూ ఒక చిన్న విషయాన్ని తెలియపరుచుకుంటాను. నేను పశుపతి, నాది సోమారం విలేజ్. సో నేను 10th క్లాస్లో వచ్చి ఉంటే మన దగ్గరికి. సో ప్రస్తుతానికి నేను 10th తర్వాత కొంచెం అటు ఇటు జరిగినప్పటికీ తెలంగాణ రిజిస్ట్రేషన్లో ఇప్పుడు నిలదొక్కుని కాస్త స్టేబుల్ లైఫ్లో ఉన్నాను హైదరాబాద్లో. ఇప్పటికీ స్టిల్ అన్మ్యారీడ్ సార్. చెప్పని కొంచెం సిగ్గుగా ఉన్నది. కాకపోతే సివిల్ సర్వీస్ పర్పస్లో ప్రిపరేషన్లో ఉన్నాను సార్. ఒక్కొక్కసారి నాకు గుర్తుకొస్తుంటుంది సివిల్ సర్వీస్ ప్రిపరేషన్లో ఉన్నప్పుడు సార్, 8th, 9th, 10th క్లాస్లో మనం ఏమైతే నేర్చుకున్నామో అదే సబ్జెక్ట్ను ఎన్సీఆర్టీ బుక్లో చూస్తున్నప్పుడు నాకు అప్పుడు గుర్తుకొస్తున్నాను సార్. ఇప్పటికి నేను అదే నేర్చుకుంటున్నాను. ప్రతి ఈచ్ వన్ సబ్జెక్ట్లో మీరు అందరూ గుర్తుకొస్తారు సార్ మగ. సో అయితే వాటెవర్ ఏమైనప్పటికీ కొంత ప్రైవేట్ ఎంప్లాయ్మెంట్ చేయలేకపోయాను. నాకు అది ఇంట్రెస్ట్ కూడా ఉండదు సార్. కానీ ప్రస్తుతానికి గవర్నమెంట్ ఇస్తున్నటువంటి ప్రాజెక్ట్ రిపోర్ట్లో, ప్రాజెక్ట్ వర్క్లో బిజీగా ఉన్నాను, హ్యాపీగా ఉన్నాను, సెటిల్గా ఉన్నాను. సో అలాగే అదేవిధంగా సివిల్ సర్వీస్ కోసం ప్రిపేర్ అవుతున్నాను. ఇంటర్వ్యూ వరకు పోయి మన రీసెంట్గా మళ్ళీ పోయి పడిపోయాను సార్. ఈసారి మరొకసారి ట్రై చేస్తున్నాను. నాకు రిజర్వేషన్ ఉన్నందువల్ల. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.